తెలంగాణలో నేటి నుంచి సీఎం రేవంత్ ప్రచారం. అభ్యర్థుల నామినేషన్లలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 50 సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా ప్లాన్. నేడు మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం మహబూబాబాద్ సభలో పాల్గొననున్న రేవంత్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. తరగిలి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి షెడ్యూల్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయి మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ ర్యాలీ ప్రక్రియ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు మొదట వంశీచంద్ రెడ్డి అయినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ రెడ్డి ఉదయం 9 గంటల ప్రాంతంలో యొక్క నామినేషన్ ర్యాలీ ప్రారంభిస్తున్నారు. ఈ నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అంతేకాకుండా నామినేషన్ వేసిన అనంతరం ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మహబూబ్ నగర్ లో ఒక కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం ఈ రోజు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే సభకు హాజరు కానున్నారు. అయితే మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో 4 నెలల తర్వాత మొదటిసారి మహబూబాబాద్ వెళ్తున్నారు. అయితే ఇందుకు గాను ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి జిల్లా నేతలందరూ కూడా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తి. అక్కడ జరిగేటువంటి ఈ భారీ సభకి 50 లక్ష మంది జన సమీకరణ అయ్యే విధంగా అక్కడ పూర్తిగా ప్లాన్లు అయితే ఏర్పాటు అంటే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేస్తారని చెప్పేసి ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇంకా రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అందుకు ఇక్కడ మెదక్ నామినేషన్ కార్యక్రమంలో జాతీయ స్థాయి నాయకులు కూడా హాజరవుతారు అన్నట్టుగా కూడా మనకు కొంత మేరకైతే తెలుస్తున్నటువంటి సమాచారము. అనంతరం రేపు జరిగేటువంటి నీలం మధు ర్యాలీ కార్యక్రమం అనంతరం రేపు సాయంత్రము కర్ణాటకలో జరిగే ప్రచారంలో కూడా పాల్గొననున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 21న శుక్రవారం రోజున భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి సామలి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత 22న ఆదిలాబాద్ లో నిర్వహించే సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులందరికీ పిలుపునిచ్చినట్టు 23న నాగర్కర్నూలులో బహిరంగ సభలో పాల్గొంటారు. 24న ఉదయం హైదరాబాద్ మరియు ఆ రోజు సాయంత్రం వరంగల్ లో నిర్వహించే సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 24న వరంగల్ అభ్యర్థి కావ్య కూడా నామినేషన్ వేయనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దాదాపు వీలైనంత వరకు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు నుంచి మే 11 వరకు మే 13న ఎలక్షన్లు జరిగిన నేపథ్యంలో మే 11న మొత్తం 50 సభలు 15 రోడ్ షోలలో పాల్గొంటారని అన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ 2 నుంచి 3 సభలు ఒక్కొక్క నియోజకవర్గానికి నిర్వహించే యోచనతో టీపీసీసీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సీఎం హోదాలో అంటే సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి టీపీసీ హోదా సీఎం అయిన తర్వాత మొదటిసారిగా జరిగేటువంటి ఎన్నికలు కానున్న తరుణంలో ఇది ఒక పెద్ద సవాల్గా మారినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో రిపీట్ అయినటువంటి ఫలితాలను మరోసారి పార్లమెంట్ ఎన్నికలు పునరావృతం చేసే యోచనలకు భావిస్తున్న నేపథ్యం ఇప్పటికీ అధికారుల నుంచి అదే తరహాలో టార్గెట్ ఉన్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఏదైతే నోవాటల్ మోటార్ సందర్భంగా జరిగినటువంటి ఆ సమావేశంలో కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా మిషన్ 15 పేరుతో ఖచ్చితంగా 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తుంది. ఒక్క నియోజకవర్గంలో అందరు అభ్యర్థులతో పాటు
ప్రతి ఒక్క నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి సాధించాలని చెప్పేసి వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా నో చెప్పకుండా ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానించి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ రోజు నుంచి జిల్లాల పర్యటన షెడ్యూల్ అయితే బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నుంచి సుడిగాలి పర్యటన సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఈ రోజు మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ వంశీధర్ రెడ్డి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. 25న నామినేషన్ల స్వీకరణ లాస్ట్ డేట్ ఉండడంతో 24న సాయంత్రం వరంగల్ అభ్యర్థి కావ్య నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని అనంతరం జరిగే సభలో ప్రసంగించినట్టుగా తెలుస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ భవిత.